వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలో పలు వార్డుల్లో పూర్తయిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. పట్టణంలో దాదాపు 45 లక్షలతో 28వ వార్డు వెంకటాపురం కాలనీ, 30-31 వార్డు ఎంఎస్ నగర్, అలాగే 22వ వార్డు గాంధీనగర్ రాజేశ్వరి హోటల్ పక్కన నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూపురేఖలు మారనున్నాయని, త్వరలో 2 కీలక అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయని తెలిపారు. తోర్నకల్ నుంచి ఎమ్మిగనూరు కర్నూలుకు రైల్వే లైను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు నేషనల్ హైవేకు అనుమతులు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, వార్డు సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుతున్నాం మనం. ధన్యవాదాలు సార్. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి రిజల్ట్స్ వచ్చి సంబరాలు చేసుకొని రాక్షస పాలనకి, రావణ పాలనకి చరమగీతం పడికి రామరాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి దినంగా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆనంద ఉత్సాహాలతో ఉత్సవాలు జరుపుకున్నటువంటి దినం. ఇలాంటి దినంలో ఎమ్మిగనూరు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతూ, కాలనీ వాసులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రభుత్వం వచ్చిన వెంటనే నాకు తెలిసి ప్రతి వార్డులో ఎక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉందో ప్రతి దగ్గర శాంక్షన్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు కూడా వివిధ వార్డ్స్లో ఈ సీసీ రోడ్స్ ప్రారంభించి ఈ ప్రారంభం కార్యక్రమానికి కూటమి తరఫున నేను కూడా రావడం, మీ అందరూ కూడా స్వాగతాన్ని పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జై జై కూటమి. సర్కిల్ తయారు చేస్తున్నాం ఎమ్మిగనూరులో. ఆ సర్కిల్ తయారు కాగానే ఏదైతే ఉన్నటువంటి ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష, ఎమ్మిగనూరు ప్రజల కోరిక, స్వర్గీయ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహం, కీర్తిశేషం మా తండ్రికి బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ నుంచి ఎమ్మిగనూరులో నా భూతో భవిష్యత్తు అనే విధంగా రాష్ట్రంలో ఎక్కడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టి ఎమ్మిగనూరు గడ్డ నందమూరి అడ్డ అనే విధంగా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఈరోజు మాకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, జనసేన బీజేపీ కూటమికి ఎలాగైతే ఆశీర్వదించారో దీన్ని అభివృద్ధి పరంగా ప్రతి ఒక్క కార్యక్రమం కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కూటమి ప్రభుత్వంలో మేమందరం, మా జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారు, నేను, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సమన్వయకర్త కావచ్చు, క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈరోజు అందరం కూడా మేమందరం కలిసిమెలిసి అభివృద్ధిని, ఎమ్మిగనూరు సంక్షేమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి పాపం తట్టుకోలేకపోతున్నాడు. వైఎస్ఆర్ పార్టీకి కడుపు నొప్పి, ఉనికి 5 సంవత్సరాలు మీకు అధికారం 150 సీట్లు ఇస్తే ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఒక్కరో వచ్చి ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయని పలికిన పాపాన పోలే. ఇష్టం వచ్చినట్టు రాజ్యమేలి
రాజ్యం ఇచ్చారంటే మీ తలల మీద కూర్చొని మీ అందరి మీద కూడా బ్రహ్మాండంగా అధికారాన్ని చలాయించి సర్వేరాళ్ళ దగ్గర నుంచి పొలాల దగ్గర నుంచి పొలం గట్ల దగ్గర నుంచి పొలాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట పంచాయతీలు చేస్తూ ఆఖరికి మీ తాతలు ముత్తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా పట్టేసి నా బొమ్మలు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకునే పాలన నుంచి ఈ రోజు ఇదే రోజు మీ అందరి ఆశీర్వాదంతో విముక్తి పొందిన తర్వాత మాకు అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు గడ్డ నుంచి చెబుతున్నాం, ఇది వెన్నుపోటు దినం కాదు, లేకపోతే వెన్నుపోటు పొడిచిన దినం కాదు. వెన్నుపోటు అంటే ఎవరిది వెన్నుపోటు? గొడ్డలి పోటుని గుండెపోటు అని చెప్పిన నీది వెన్నుపోటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ పేటెంట్ రైట్స్ ఏదైతే ఉందో దాని పేరే వెన్నుపోటు. దానికి వైఎస్ఆర్ పార్టీకి ఉన్న పేటెంట్ రైట్స్ వెన్నుపోటుగా మీరు చెప్పుకుంటూ ఈరోజు మీ మరకం నుంచి మాకు రుద్దాలని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు, కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు, స్వర్గంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటూ పోతాం. మీలాంటి టక్కుటమారి మాటలతో టక్కుటమారి విద్యలు ఉపయోగించేటువంటి మీ పార్టీల ముసుగు తొలగిపోయింది. అభివృద్ధిని సంక్షేమాన్ని రాష్ట్రంలో కానీ ఎమ్మెల్యేలో కానీ ఆపడానికి ఎవరి తరం కాదు. మీరు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని డ్రామాలు అడిగినా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎమ్మెల్యేలో జయనాగేశ్వర రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళని చెప్పి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఈగ కూడా వాళ్ళని మీరిచ్చిన బలాన్ని ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పల్లెలో సాగునీరు అభివృద్ధి కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే అన్ని కార్యక్రమాల్ని ఈ రోజు చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ ఈ వార్డు అధ్యక్షులైనటువంటి మహేంద్ర గారికి, అదేవిధంగా నేను పూర్తి పేరు ఈయన కావాల్సి కలిగిన, ఎందుకంటే ఈయన పూర్తి పేరు నాకు కూడా తెలియదు, ఇప్పుడే చెప్పారు, కమ్మ మహేంద్ర బాబు గారికి ఏదైతే ఉన్నారో వారి ఇన్ఛార్జీలు అధ్యక్షులు ఈరోజు నూతనంగా నియమించబడ్డారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీనగర్ ఇప్పుడే మా కొండయ్య చౌదరి అన్ని లిస్ట్ ఇచ్చారు, ఏమేమి రోడ్లు చేయాలి అది ఇది అని చెప్పి. వారికి అందరికి కూడా ఏ రోడ్లు ఏ రకంగా ఏ డ్రైనేజీలు ప్రతి వార్డును కూడా నాట్ ఓన్లీ గాంధీనగర్ ప్రతి వార్డును కూడా మేము సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మీకు అందరికీ ఒక శుభవార్త తెలిసే ఉంటుంది. గతంలో ఎమ్మెగనూరు మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసింది నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు. తాగడానికి స్కీములు శాంక్షన్ చేశారని శుభవార్త ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టొస్తున్నా, ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనది ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకు పోవడానికి ఒక నేషనల్ హైవే కావాలా, అదేవిధంగా మన ఎమ్మెగనూరుకు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక బైపాస్ తెస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి నాకు ఇవ్వడం జరిగింది. తద్వారా త్వరలోనే ఆ ఒక కార్యక్రమాన్ని ఢిల్లీకి పోయి ఎమ్మెగనూరు టౌన్ లో ఎమ్మెగనూరుకు చుట్టూ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్డు అదే రకంగా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కి ముందుకు తీసుకెళ్తూ రెండవ అత్యంత ముఖ్యమైన కోరిక మా తండ్రి గారిది, ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ కు ఒక లెటర్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి గారు వైష్ణవ్ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారు రాసి నా చేతికి ఇవ్వడం జరిగింది. 20 తేదీ తర్వాత 20 తేదీ తర్వాత ప్రత్యేకంగా ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి మన రోడ్డు గురించి మేమందరం కూడా ఢిల్లీకి పోతున్నాం. ఢిల్లీకి పోయి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ 2 ప్రాజెక్టులని సాధించుకొని వచ్చి తీరుతామని చెప్పి మా తండ్రి గారి కళని నెరవేరుస్తామని చెబుతున్నాం. 2 నెలల్లో బస్ స్టాండ్ లో కనీసం శుభ్రం చేసే దిక్కు లేదు. ఒక్క బస్సు కాదు కదా, ఒక్క టైరు కూడా ఎమ్మెగనూరు డిపోకు కొనిచ్చిన దాఖలాలు లేదు. ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఎమ్మెల్యేగా, కూటమి అభ్యర్థిగా, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ గారి ఆధ్వర్యంలో 27 బస్సులు ఎమ్మెగనూరుకు తీసుకొచ్చారంటే సంవత్సరంలోనే ఇది అభివృద్ధి అంటే, ఇది మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుకు పోవడం అంటే.
ఈరోజు తాగడానికి నీళ్లు. నేను ఎమ్మెగనూరు టౌన్లో, ఎమ్మెగనూరు మండలం, గోడిగల్ల మండలం, అదేవిధంగా ఉన్నటువంటి మనకు నందవరం మండలంలో ప్రత్యేకంగా నేను ఇచ్చిన మాట ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరికి కీర్తి చేసిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ. ఎమ్మెగనూరు పట్టణంలో తాగడానికి నీళ్ళంటే 2 పూటలా వదిలేవాళ్ళు ఆ రోజు. ఇప్పుడు జనాభా పెరిగింది. 40,000 మంది ఉన్న జనాభా ఈరోజు 1,20,000కు చేరింది. నీళ్లు సరిపోవడం లేదు. గుడేకలు చెరువులో నీళ్లు తెప్పినా నింపినా అవి చాలడం లేదని చెప్పి మీ అందరికి ఒక మాట ఇచ్చా నేను. ఏదైతే గాజులు నిన్న ప్రాజెక్టు నుంచి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లను తీసుకొని వచ్చి ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి శుద్ధమైనటువంటి నీళ్లు ఇచ్చి 1 గంట 2 గంట 1 పూట 2 పూటలు కాదు 24 గంటలు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఈయన ముఖ్యమైనటువంటి కార్యక్రమం మొన్ననే చూశారు మీరు. మన ప్రాంతానికి మెగా టెక్స్టైల్ పార్కుని సాధించి 11 నెలల లోపలే మళ్ళీ ఆ టెక్స్టైల్ పార్కును తెచ్చి రానున్న రోజుల్లో అతి త్వరలోనే ఆ యొక్క టెక్స్టైల్ పార్కు రూపకల్పన కల్పించి ప్రతి ఒక్క చేనేత కళాకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకు తీసుకుపోవడానికి అడుగులేస్తున్నాను. మరి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు కానీ, ఇన్ఛార్జిగా పుట్టారెడ్డి కానీ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెగా టెక్స్టైల్ పార్కుని శిలాఫలకం వేశారని మాట్లాడే మీరు ఆ 5 సంవత్సరాలు కనీసం ఒక పిడికెడు మన్ను కాదు కదా, టెక్స్టైల్ పార్కు పేరు కాదు కదా, శిలాఫలకానికి రంగు కాదు కదా, కనీసం ఒక్క గీత కూడా గీసిన పాపాన్ని పోలే. ఎందుకు పోలేదు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మరి అది కాకుండా ఈరోజు దాదాపు 12 కోట్ల రూపాయలతోటి 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి ఈరోజు ఎమ్మెగనూరులో వైద్యంకే కాకుండా పేషెంట్లందరికీ కూడా ఆ ఆసుపత్రి ప్రారంభించినందుకు వెన్నుపోటు పరిచానా అని అడుగుతున్నా. అదే రకంగా ఈ రోడ్డు చూస్తున్నారు మీరు. ఇటువంటి రోడ్లు ఈ రోజు నుంచి దాదాపు వచ్చేటువంటి 4 రోజులు కంటిన్యూగా 22 వార్డులలో 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలతో ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ సంవత్సరంలో గ్రామం ప్రతి గ్రామం ఇక్కడ నా చేత ఉంటున్నటువంటి గ్రామస్తులందరూ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన గ్రామాల నుంచి కూడా గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రతి ఒక్క గ్రామంలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సీసీ రోడ్డు కానీ, తాగడానికి నీళ్లు కానీ వసతులు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం రోజుల్లోనే ముందుకు పోయింది కూటమి ప్రభుత్వం. జయనాగేశ్వర రెడ్డి కాదని అడుగుతున్నా. ఇదే నన్ను పోటీ పడవడం అంటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. కల్లం మహేంద్ర బాబు గారికి, అదేవిధంగా రేఖా గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆశ్చర్యం కలిగించే విధంగా ఏమంటే, ఈ దినానికి కూటమి ప్రభుత్వాన్ని కీర్తి చేసిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి తనయుడుగా నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కరెక్ట్ గా 1 సంవత్సరం అవుతుంది ఈ దినానికి. ఈ 1 సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు ఏదైతే వెన్నుపోటు దినం, అదే రకంగా విద్రోహ దినం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఉదయమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, తల్లికి చెల్లికి మోసం చేసి కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన బానిసలైనటువంటి ఆ యొక్క అవసరాన్ని కూడా వాడుకొని ప్రతి ఒక్కరికి మద్యపాన నిషేధం అని మోసం చేసి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి నాణ్యమైన మద్యం కాకుండా ప్రతి ఒక్క తాగుబోతు ఒక్క వ్యసనాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ లివర్లను కూడా తాకట్టు పెట్టి 5 సంవత్సరాలు దోపిడీ చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారు బొమ్మ కనిపిస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కనిపిస్తుందని, ప్రతి పేదవాడికి నారా లోకేష్ బాబు గారు గుర్తొస్తారని అన్నా క్యాంటీన్లతో 3 పూటల పేదవాడికి భోజనం పెడతా ఉంటే కక్ష కట్టి ఆ రోజు అన్నా క్యాంటీన్ తీసేసి పేదవాడికి కొట్టి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. మరి అది కాకుండా విపరీతంగా కరెంటు ఛార్జీలు 9 సార్లు
మీద కూడా పన్ను వేసి ప్రతి ఒక్క పేదవాడికి పన్నులతోటి ఇష్టం వచ్చినట్టు వెన్నుపోటు పొడిచి ప్రజలకు ఇచ్చిన హామీలకు నామాలు పెట్టింది నీవు కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఈరోజు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఎమ్మెల్యేల నియోజకవర్గం కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వారుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశంలో ఈరోజు కూటమి నాయకత్వంతో రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలో గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన, ఈ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసుకుంటే ఎవరిది విద్రోహమో ఎవరిది వెన్నుపోటో అర్థమవుతుంది. ఎమ్మెల్యేల నియోజకవర్గం నుంచి మాట్లాడదాం. గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కేశవ్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుట్టారాయణ గారు వైసీపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఏమి చేశారని అడుగుతున్నా.